మొత్తానికి నేను తిరిగి రావాల్సి వస్తుంది, తిరిగి వచ్చేస్తున్నాను. బేసిక్గా నేను భారతదేశం మొత్తం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను హోలీతో స్టార్ట్ చేసి. కాకపోతే ఏమైందంటే ఈ బృందావనం హోలీలో నాకు కొంచెం కాలు బెనికింది. ఒకరోజు రెస్ట్ తీసుకున్నాను కానీ అది సెటరేట్ అవ్వట్లేదు అనమాట. మేబీ టైం పట్టొచ్చు, అది వారం రోజులు అలాగా. భారతదేశంలో ట్రెక్కింగ్లు అవి కూడా చేయాల్సి ఉన్నాయన్నమాట. ఈ కాలు పెట్టుకొని నేను ట్రెక్కింగ్ అది చేయలేను. ఎంత టైం పట్టదు, పెద్ద అవ్వలేదు అసలు. నేను లైట్ తీసుకున్నాను హోలీలోను కూడా. కాకపోతే ఏంటంటే అది ఈ రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం పెరగడం స్టార్ట్ చేసింది, ఒకరోజు ఇబ్బంది పెట్టింది. బట్ సెటరేట్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక వారం రోజులు అలా గ్యాప్ ఇవ్వాలి. ఆ వారం రోజులు గ్యాప్ ఇచ్చే బదులు మనం ఇండియాలోనే ఉన్నాము, పెద్ద దూరం ఏం కాదు. సో ఇంటికైతే వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ ఎలాగ వారం రోజులు నాకు రూమ్ ఖర్చులు కూడా అంతే అయిపోతుంది. పైగా నాకు టికెట్ లేదనమాట 2 రోజుల వరకు. థర్డ్ క్లాస్ ఏసీ దొరకలేదు. ఇంకా ఆ డబ్బులు రూమ్కి పెట్టే బదులు ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగ నేను ఇప్పుడు వచ్చి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈ దెబ్బతో మీకు కూడా వీడియో తీసి పెట్టొచ్చని ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. గ్యాప్ కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండదులే, జస్ట్ వారం రోజులు అలాగే ఇంటి దగ్గర ఉండి కొంచెం కాల్ సెట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తాను. ఇండియా మొత్తం తిరుగుతాను నేను. ఇదిగో రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. మథుర స్టార్టింగ్. ఇంకో ఇదంతా బయట అనమాట. సో చాలా పెద్దగానే ఉంది రైల్వే స్టేషన్. స్టేషన్ లోపల చూసుకుంటే ఇలా ఉందన్నమాట. జస్ట్ ఓన్లీ 4 ప్లాట్ఫామ్లు. ఇంకో చూసుకోవచ్చు, ఈ 1, 2 ప్లాట్ఫామ్, అటువైపు 3 ప్లాట్ఫామ్. 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అంతే. ఇంకా ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కాలన్నమాట. ఏంటో స్టేషన్ ప్లాట్ఫామ్ వచ్చినా గట్టిగానే కొడుతున్నాడు. చూసుకోవచ్చు, ఇదే మన ట్రైన్ నెంబర్ 12804 స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అనమాట. ఫస్ట్ క్లాస్ ఏసీని మనకి H1 అని ఇచ్చాడు అనమాట. ఇంకో ఇదే మన భోగి. ఇప్పుడు ఇది ఎక్కాలి. ఇదిగో ట్రైన్ ఎక్కాను. స్టార్టింగ్ మనకి ఇంకో తెలిసిందే కదా, బ్లాంకెట్స్ రూమ్ అది ఉంటుంది మనకి. ఏ ఏసీ అయినా సరే బ్లాంకెట్స్ రూమ్ అది ఉంటుంది కదా. డోర్ ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట. ఇంకో ఇవి క్యాబిన్స్ ఇచ్చాడు. క్యాబిన్ ఇలా ఇచ్చాడు అనమాట. H, ఇంకో G అలాగా ABCDలు అనమాట. ABCDలు H క్యాబిన్స్ వరకు ఉన్నాయి. చూసుకుంటే లోపల ఇలాగ ఉంది. ఇంకొకటి ఏంటంటే లోపల క్యాబిన్ లోపల ఇంకో చూడొచ్చు 2 బెడ్స్ ఉన్నాయి అనమాట. ఇది చిన్న క్యాబిన్. సో ఇంకొకటి నా క్యాబిన్ వచ్చేసరికి, నా క్యాబిన్లోని ఇంకో C క్యాబిన్ నాది. C క్యాబిన్లో వచ్చేసరికి మళ్ళీ 4 బెడ్లు ఇచ్చాడు. ఇది ఇది పెద్ద క్యాబిన్, అదేమో చిన్న క్యాబిన్ అనమాట. ఇలా 2 క్యాబిన్లు అవి. మిగతా క్యాబిన్ అన్ని చిన్న క్యాబిన్లు ఇచ్చారు. బహుశా ఇది ఫ్యామిలీ క్యాబిన్, అది కపుల్ క్యాబిన్ అయ్యి ఉంటుంది. లోపల వచ్చేసరికి ఇంకో మనకి సాకెట్స్ కూడా, ఛార్జింగ్ సాకెట్స్ బాగా ఇచ్చాడు. ఇటు 2 మొత్తం 4కి సరిపోయేలాగా 4 సాకెట్స్ ఇచ్చాడు అనమాట. ఇంకొకటి బెడ్కి సెపరేట్, ప్రతిదానికి సెపరేట్ బెడ్ లైట్ ఇచ్చాడు అనమాట. సో నైస్. మనకి బ్లాంకెట్స్ వస్తే మనకి నార్మల్గా థర్డ్ ఏసీ ఇచ్చే బ్లాంకెట్స్ అన్నీ నార్మల్గా ప్రతిదీ అలాగే ఇచ్చాడు. ఎక్స్ట్రాగా ఏంటంటే మనకి అక్కడ బ్లాక్ రగ్ అది ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం ప్రీమియం అంటే ప్రీమియం ఏం కాదులే. సో ఇది ఇచ్చాడు అనమాట. ఇంకొకటి మనకి బెడ్స్, థర్డ్ ఏసీలోనే మనకి బెడ్స్ వచ్చేసరికి చిన్న బెడ్స్. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి బెడ్స్. ఎంత లావు పర్సన్కైనా సరిపోతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇక్కడ అరమర క్యాబిన్స్ ఇచ్చాడు, ఏమైనా వస్తువులు అవి పెట్టుకోవడానికి. ఇది చెక్కతో చేసి ఇచ్చాడు అనమాట. సో ఇంకా ఇది నా బెడ్. ఈ స్లైడ్ డోర్ అంటే ఓపెన్ చేస్తే చాలు అనమాట. ఆటోమేటిక్గా నెమ్మదిగా అదే స్లోగా పడిపోతుంది. లోపల ఏదో స్ప్రింగ్ యాక్షన్ ఏదో పెట్టాడు. సో నెమ్మదిగా క్లోజ్ అయిపోతుంది అనమాట అంతలో అదే. ఇదిగో కిందనేమో ఒక టేబుల్ లాంటిది ఇచ్చాడు అనమాట. ఇలాగా తీసి ఇలా పెట్టుకోవడం. అది వేళకి మీకు పడుకొని చిరాకు వచ్చిందంటే కనుక ఇది ఇలా లెగుస్తుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇదిగో ఇలా కూర్చోవచ్చు. ఇది ఇలా లెగుస్తుంది, కూర్చోవచ్చు అనమాట. కింద సీట్లు, పై సీట్లు అయితే, పై బెర్తలు అయితే అటాచబుల్. ఇంక ఇవి లేపడానికి అవి అవ్వవు అనమాట. సో ఇది కింద ఉన్నట్లకి మాత్రమే ఇలా అవుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి నాకు 5,100 ఎంతో పడింది అనమాట టికెట్ కాస్ట్. నార్మల్గా థర్డ్ క్లాస్ ఏసీ 2,000 పడుతుంది.
ఇదేమో 5100. అసలు నాకేం పెద్ద తేడా ఏం అనిపించలేదు. నాకు అడిగితే థర్డ్ క్లాస్ ఏసీ చాలా బెస్ట్. అంటే నేను బుక్ చేసుకున్నాను కదా అనుకోకండి, నాకు వేరే ఆప్షన్ లేక నేను తప్పక ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను. నాకేం అంతేం డబ్బులు ఎక్కువైపోయి ఏం లేదు. నేను డబ్బులు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది నాకు కొంచెం పర్లేదు అనిపించి అక్కడ రూమ్కి పెట్టి చేసే బదులు ఇది బెస్ట్ అని చెప్పి నేను ఇది బుక్ చేసుకున్నాను అంతే. నన్ను అడిగితే మోస్ట్లీ ఏదో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే వెళ్ళండి తప్పలేదు, కానీ నన్ను అడిగితే అసలు ఫస్ట్ క్లాస్ ఏసీ వేస్ట్. 3000 ఎక్స్ట్రా తీసుకున్నారు, బట్ నాకేం పెద్ద ఏం తేడా అనిపించలేదు. ఒక వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు చూడండి. మనకు నార్మల్గా బస్సుల్లోనే ఇస్తున్నారు, అలాంటిది మనోడు ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేయట్లేదు. వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తే బాగుంది, అట్లీస్ట్ ఒకటైనా. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్. అంటే ఈ నెంబర్కి కాల్ చేసామంటే కనుక మనకి డైరెక్ట్గా రూమ్కే వచ్చి మనకి ఏం కావాలన్నా సర్వీసింగ్ చేస్తారనమాట. క్లీనింగ్ కానీ, బెడ్ రోల్స్ ఇవ్వడం కానీ, అవి కానీ ఇవి కానీ. సో ఇది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వాష్రూమ్ అది చూపిస్తాను ఎలాగుందో వాష్రూమ్. ఇదిగో వాష్రూమ్ చూసుకుంటే ఇలా ఉంది. స్మెల్ బాగుంది, నీట్గా స్మెల్ వస్తుంది. వాష్రూమ్ కూడా నీట్గా ఉందన్నమాట. సో ఇది మనకి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ వాష్ పెట్టారు, లిక్విడ్ ఎందుకు లేవు నొక్కితే వచ్చేస్తుంది మొక్కకు. సో బాగుంది, నీట్గా స్మెల్ అయితే నీట్గా వస్తుంది అనమాట. వాష్రూమ్స్ వరకు చాలా మెచ్చుకోవచ్చు. మనకి సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీలో కూడా వాష్రూమ్స్ బాగోవు, కానీ ఇక్కడ వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. సోలో ట్రావెలింగ్ భయం ఏంటంటే చూడండి, ఈ ట్రైన్ భోగి లాస్ట్ అనమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగి లాస్ట్లో పెట్టాడు. ఏ స్టేషన్ వచ్చినా సరే లాస్ట్కి వచ్చేస్తుంది అనమాట ప్లాట్ఫామ్. చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ కానీ, ఏం తినడానికి కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమీ లేవు. లేనప్పుడు ఏం చేస్తాం, కొంచెం దూరంలో కనిపిస్తుంది. కొంచెం దూరంలో కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, ట్రైన్ ఎక్కడ కదిలిపోద్దా అని. కదిలిపోతే ఏ ప్లేస్లో ఏ భోగి ఉంటే ఆ భోగి ఎక్కేచ్చు కదా అంటే అలాగ ఉండదు. ఏసీ భోగిలు అన్నీ లోపల లాక్ వేసేస్తారనమాట చాలా వరకును. ఒకవేళ ఏసీ భోగిలు అన్నీ లాక్ వేస్తున్నాయంటే కనుక ఇంకంతే అస్సామే. ఇదేదో ఇటారసి స్టేషన్ అంట. సో అదే అనమాట మ్యాటర్. మోస్ట్లీ ట్రైన్ దిగడానికి సోలో ట్రావెలింగ్లో భయపడతాము. మళ్ళీ అంత పెద్ద బ్యాగ్ వేసుకొని రావాలంటే కూడా కష్టమే అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి టైంలో. ఇంకా వాటర్ బాటిల్ కోసం వచ్చాను, వాటర్ బాటిల్ తీసుకుందాం. ఇక్కడ కిత్నా 50 ఏక్ బనా. ఇదేదో ఐటెం చూడండి, ఇది అటుకులు అనుకున్నాను, అటుకులు కాదు రైస్తో ఏదో మిక్స్ చేస్తున్నారు. చూద్దాం ఇది ఏంటో కూడా తెలియట్లేదు. ఓకే, రైస్ వేసాడు. రైస్ చావల్ है, सब्जी नहीं मिलेगा इका? ఓకే, చూడదు. నేను ఇంకా ఏదో ఐటెం అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే అది రైసును కూర అనమాట. 50 రూపాయలు చెప్పాడు. సో వద్దని చెప్పాను. రైస్ కూర ఇప్పుడేమో టైం చూస్తాడేమో 5 అయ్యింది. 5 గంటలకు ఎవరు తింటాడు? మళ్ళీ రాత్రి వరకు ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము, అందుకే వద్దని చెప్పాను. సాయంత్రం సన్సెట్ చూసుకుంటే ఎలా ఉందో, అబ్బా ఏమన్నా ఉందా అసలు. ఆ రేస్ చూడండి ఎలా కనిపిస్తున్నాయి, ఆ సూర్య కిరణాలు. అబ్బా. ఇంకొకటి ఏంటనుకుంటున్నారు, అటువైపు మీకు బయటకు కనిపిస్తుంది కదా, అది నేను ఏంటిది వరిచని అనుకున్నాను అనమాట, రైస్ అనుకున్నాను. కాకపోతే అది రైస్ కాదు, అది గోధుమలు అనమాట. గోధుమలు పంటకు దగ్గరికి వచ్చున్నాయి అనమాట, హార్వెస్టింగ్కి దగ్గరగా వచ్చున్నాయి. నైస్. మధ్యప్రదేశ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇటార్సీ దాటాము. నిజంగా చూసుకుంటే ఎంత బాగుందంటే ట్రైన్ జర్నీ. సాయంత్రం అడవులు, అటువైపు ఏమో సన్సెట్, సూర్యాస్తమం. నైస్. చాలా నచ్చింది నాకు ట్రైన్ జర్నీ సాయంత్రం మాత్రం. చూడండి ఈ అడవి ఎలాగుందో. డార్క్ వెబ్ సిరీస్ చూసారో లేదో తెలియదు నాకు. డార్క్ వెబ్ సిరీస్లో అడవిలా ఫీల్ వస్తుంది నాకు. సూర్యాస్తమం సూపర్. ట్రైన్ మన కోసమే స్లో చేసినట్టు చేశాడు. చూడండి ఎంత బాగుందో. అబ్బబ్బా, ఆ అడవుల మధ్యలోంచి సూర్యుడిని చూస్తుంటే నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎలాంటి సౌండ్, ఎలాంటి ఏ గోల లేకుండా. అబ్బా, మనోడు ఎవరో జాబు అదృష్టవంతుడు, ఇలాంటి ప్లేస్లో పడ్డం జాబు.
ఎర్లీ మార్నింగ్ ఎలాగుంటుందో మంచు పడుతూ ఈ చెట్టులు సన్ రైజ్ అబ్బా నైస్ నైస్. టైం 10 అయ్యింది. ఇంకా నాగపూర్ జంక్షన్ వచ్చామన్నమాట. ఫుడ్ ఎత్తుక్కోవాలి. ఫుడ్ కోసం ట్రై చేస్తున్నాను. నాగపూర్ స్టేషన్ చూసుకుంటే ఇలా ఉంది. మరి ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయో తెలియట్లేదు. కిత్నా 50 రూపీస్. వెనక్కి వెళ్ళిపోదాము. 5 నిమిషాలే ట్రైన్ హాల్ట్ టైం అనమాట. చాలా దూరం వచ్చేసాను. లోపల ట్రైన్లోనే మనకి క్యాటరింగ్ వాడితో మాట్లాడాను అనమాట. అరే బాబు నాకు నాగపూర్లో ఏం నచ్చకపోతే నువ్వే తెచ్చివ్వాలంటే సరే నేను నాగపూర్లో ట్రై చెయ్యి లేకపోతే నేను తెచ్చిస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. సో అందుకే ఇంకా వెజ్ మీల్స్ నాకు నచ్చలేదు. చూడగానే ఏదో ఒకలాగా ఉంది. మనోడు ఎగ్ బిర్యానీ ఏదో తెస్తా అన్నాడు. ఎగ్ బిర్యానీ తీసుకుందాం ఇంకా మనోడి దగ్గర, క్యాటరింగ్ వాడి దగ్గర. ట్రైన్లోనే బెస్ట్. ఇది వచ్చేసరికి ఇంకో 100 రూపాయలు తీసుకున్నాడు. 2 ఎగ్గులు వేసాడు అనమాట. 2 ఎగ్గులు వేసి కొంచెం ఏదో షేర్వే ఇచ్చాడు. ఒక మ్యాంగో మిక్స్డ్ పికిల్ అంట ఇది. సో అదనమాట. సరే ఆకలేస్తుంది, తినేద్దాం. టైం వచ్చేసరికి 6:30 అయ్యింది. మనము మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టాము. తెలంగాణ ఖమ్మంకి దగ్గరలో ఉన్నాం మనం. చూసుకుంటే ఇంకా పొలాలు సరిగ్గా ఏం లేవు. నాకు తెలిసి సమ్మర్ కదా, పంట అయిపోయి ఉంటుంది. కాకపోతే మిర్చి పంట ఉంది చూడండి. మిర్చి పంట మీకు గ్రీన్గా ఏదైతే కనిపిస్తుందో అదంతా మిర్చి పంట అనమాట. అది కూడా పండు మిర్చి పంట బాగుంది. అంటే లైట్గా స్మెల్ వస్తుంది అనమాట, మిర్చి స్మెల్. నైస్. ఇంకా క్యాబిన్ చూసుకుంటే ఇలా ఉంది. ఎవ్వరు లెగలేదు. నేనేమో మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేమో సన్ రైజ్ కోసం లేచాను. సన్ రైజ్లో బాగుంటుంది ట్రైన్ జర్నీ. డోర్ దగ్గర అది కూర్చుంటే నుంచున్నా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మొత్తం మేఘాలు వేస్తున్నాయి అనమాట, మబ్బు వేస్తుంది. సో సన్ రైజ్ లేదు కానీ ఈ బాగుంది. మబ్బు వేసినప్పుడు కూడా మనం జర్నీ చేస్తే బాగుంటుంది. ఖమ్మం క్రాస్ అయిపోయాం. మనోడు అస్సలు జెట్ స్పీడ్లో పడుతున్నాడు అనమాట ట్రైన్. ఖమ్మం స్టాప్ లేదు. మనం ఖమ్మం దాటిన తర్వాత చూసుకుంటే మనకి ఎక్కువగా మొక్కజొన్న తోటలు కనిపిస్తాయి అనమాట. ఇంకా చూసుకోవచ్చు మొక్కజొన్న తోటలు అన్నీ మొత్తం ఎండింగ్కి వచ్చి ఉన్నాయన్నమాట. సూపర్. చాలా స్పీడ్ కొడుతున్నాడు. ఖమ్మం వీడియో తీద్దాం అనుకునే లోపు జెట్ స్పీడ్లో ఎగరేసుకెళ్ళిపోయాడు ఖమ్మంని. నైస్. మొక్కజొన్న తోటలు అవి చాలా బాగున్నాయి. సన్ రైజ్ అయితే బాగుండేది. సన్ రైజ్లో కూడా చాలా బాగుండేది. ఇప్పుడు బాగుందిలే మేఘాలు అవి వేసి. నైస్. ఓకే. పామాయిల్ తోటనా మామిడి తోటలోను బాబా అంతా మెరక పంటలు. అసలు ఎక్కడ వరి చేనులు అనేది ఎక్కడ ఏం కనిపించట్లేదు నాకు. చూడొచ్చు విజయవాడ గాలి తగిలింది. హైలైట్గా ఉంది. కొండలు ఇక్కడ. ఇంకా వరి చేను ఇంకా హార్వెస్టింగ్ అవ్వలేదు, కోతది కొయ్యలేదు ఇంకా. నైస్ భలేగా ఉంది. ఫైనల్లీ విజయవాడ దగ్గరికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు స్టేషన్ దగ్గరే ఉన్నాము. ఇది లోకో పైలట్స్కి అది ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అనుకుంటే. ఇది నాకు అంత క్లారిటీగా తెలియదు. సో నైస్, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చెత్త అది లేకుండా చూడండి. ఎలాంటి ప్లాస్టిక్ ఏం కనిపించట్లేదు. గ్రీనరీ అది కూడా చిన్న గడ్డి అది బాగుంది. ఇది ఏంటిది అంటే ఈ ట్రైన్ సర్వీసింగ్ అవి చేస్తారనుకుంటా. ఇవి రిపేర్స్ అవన్నీ. సో నైస్, బాగుంది. ఇంకో 2 నిమిషాల్లో స్టేషన్లోకి అయితే అడుగు పెట్టేస్తాం. వచ్చాం విజయవాడ జంక్షన్కి. ప్లాట్ఫామ్ ఎండింగ్ తెలిసిందే కదా. మన భోగి వచ్చేసరికి లాస్ట్. టిఫిన్ కావాలి ఇప్పుడు. టైం చూసుకుంటే 8 అయ్యింది. మీరు అక్కడ చూడొచ్చు. 2 ఇడ్లీను 1 దోశ అంట. ఈ ప్యాకింగ్ 50 రూపాయలు తీసుకున్నారు. మరి టేస్ట్ ఎలాగుంటుందో తెలియదు. విజయవాడ వచ్చాం కదా. విజయవాడ రావడం వల్ల ఫస్ట్కి వచ్చాం. ఇంకో ఇంజిన్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఫస్ట్కి ఇంకా జాయింట్ చేయలేదు. ఇంకో మనోడే జాయింట్ చేస్తాడంట చెప్తున్నాడు. ఇక వెళ్తున్నారు ఇంజిన్ అది జాయింట్ చేయడానికి. నాకు అర్థం కాలేదు ఎందుకు వీడియో తీయొద్దన్నారు అసలు. అంటే అందులో పెద్ద మ్యాటర్ కూడా ఏం లేదు. బట్ అన్న వీడియో తీయొద్దు, ప్రైవసీ అది ఇది అన్నాడు. మరి అంత చెప్పినప్పుడు మనం వీడియో తీస్తే అసలు బాగోదు. ఇంక అందుకే వీడియో ఆపేసాను. సో ఎక్కదాం ట్రైన్. విజయవాడ బయటకు వచ్చాము. నాకు ఈ ఇంద్రకీలాద్రి కొండ ఎక్కడుందో ఏం తెలియట్లేదు. మీకు అట్లీస్ట్ కొండ అయినా చూపిందాము, లేకపోతే ఆ టెంపుల్ అయినా చూపిందాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. మరి ఏం చేస్తాం, వెళ్ళిపోదాం.
వెళ్ళిపోయి మీకు రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ చూపిస్తానులేండి. గోదావరి గాలి మామూలుగా లేదు, చూసుకోవచ్చు. కొవ్వూరులో ఉందన్నమాట ట్రైన్. కొవ్వూరు నుంచి ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాము. చూడండి ఒకసారి కనుచూపు మేర అంతా ఇంకా పచ్చగా, బాబా హైలైట్ నిజంగా. గోదావరి చూస్తే ఏదో మనశ్శాంతి ఉంటుంది. దండం పెట్టుకుంటే బాబా హైలైట్. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. రాజమండ్రి మధ్యలోని ఇసుక మెట్లు ఉంటాయి చూడండి. ఆ ఇల్లులు ఎండాకాలం వచ్చేసరికి తాత్కాలికంగా నిర్మించుకుంటారు. వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుంది అంటే నీరు మొత్తం నిండిపోతుంది కదా, ఆ టైంలో ప్లేస్ వదిలేసి వాళ్ళ సొంతంగా వెళ్ళిపోతారు అనమాట. సో నైస్. అవి ఎండాకాలం మాత్రమే నిర్మించుకుంటారు. ఇదిగో ఇసుక అది తవ్వుకుంటున్నారు. ఇలా పడవల మీద నుంచి పట్టుకెళ్తారు అనమాట. ఇసుక అదిని ఇలా పడవల మీద పట్టుకెళ్ళి ఆ కొట్టు మీదకి వెళ్ళిపోతారు అనమాట. మీ దగ్గర కూడా ఏమైనా పడవలు ఉంటే వచ్చి ఫ్రీగా పట్టుకెళ్ళిపోతుంది. ఇసుక ఫ్రీ. అది చూసారు కదా ఫ్యాక్టరీలో కనిపిస్తుందా, అది పేపర్ మిల్లు. బేసిక్గా అంటే పేపర్ మిల్లు ఇప్పుడు రాజమండ్రికి చాలా అవసరం. కానీ నిజంగా ఆ పేపర్ మిల్లు లేకపోతే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే అది పొల్యూషన్, కానీ మనం ఏం చెయ్యలేం. మరి అది వెన్నుముక రాజమండ్రికి. పుష్కరాలు ఘాట్, గోదావరి స్టేషన్. గోదావరి స్టేషన్ తర్వాత మనకి రాజమండ్రి స్టేషన్ వస్తుంది అనమాట. రాజమండ్రిలో మొత్తం క్యాబిన్ మొత్తం ఖాళీ అయిపోయింది. క్యాబిన్ మొత్తం మందే, ఇంకా ఫుల్. ఇంకొక 3 గంటలు. ఇది నిన్న థింగ్స్ పెట్టుకోవడానికి అన్నాను కదా, సో అదే ఏమైనా పెట్టుకోవడానికి ఇది స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ నుంచి ఇలా పైకి ఎక్కాలి. నిన్న నాకు తెలియలేదు, తర్వాత నాది పై బెర్తే కదా వాడుకుంటుంటే అప్పుడు తెలిసిందనమాట. క్యాబిన్ మొత్తం మందే, ఏం చేయాలో తెలియట్లేదు. పుషప్స్ తీసి చాలా రోజులు అవుతుందన్నమాట, చాలా నెలలే అవుతుంది. ఆగకుండా ఎన్ని పుషప్స్ తీస్తామో చూద్దాం. ఆగకుండా ఎన్ని పుషప్స్ తీయగలనో చూద్దాం. రెడీ. ఐదే చ 9 అప్పుడెప్పుడు ఆకుండా 30 తీసేవాడిని. అమ్మా 10 తీయడానికే అమ్మమ్మ. ఆకుండా మీరైనా తీయగలరు? కామెంట్ చేయండి. ఒక్కసారి నేను 3-4 సెట్లలో నేను 50-100 వేసినంటే అవ్వదు. ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అట్లీస్ట్ హోమ్ ఎక్సర్సైజ్ల మీదైనా. ఇదైతే చాలా కష్టం. మరి 10 ఏంట్రా బాబు. అయిపోయింది. వైజాగ్లో అయితే దిగిసాం అనమాట. ఇదే మన ట్రైన్, స్వర్ణ జయంతి ట్రైన్. సో ట్రైన్ అంతా చాలా బాగుంది. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నన్ను కరెక్ట్గా ఇక్కడ 2:45కి దించాలి. ఇక్కడ వైజాగ్లోని కరెక్ట్గా 2:45కి దించింది. నేను మథుర వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే ట్రైన్ మీద వెళ్ళాను అనమాట. జస్ట్ 15 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయింది అంతే. ఈ ట్రైన్ అయితే చాలా కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తుంది. మనకి వైజాగ్ నుంచి నిజాముద్దీన్, ఢిల్లీ నుంచి వైజాగ్ ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ట్రైన్ కూడా చాలా బాగుంది. ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు. 3rd క్లాస్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే నేను ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాను, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదని. 3rd క్లాస్ టికెట్లు లేవు నాకు రిటర్న్లో లేకపోతే ఇంకేం చేయాలి, ఫ్లైట్ టికెట్ చెక్ చేశాను. ఢిల్లీ నుంచి 4,900 ఎంతో చూపించింది. మథుర నుంచి ఫస్ట్ క్లాస్ నాకు ఏసీ 5,200 పడింది. 300 ఫ్లైట్ కన్నా ఎక్స్ట్రా. కాకపోతే ఏంటంటే ఇంకా 300 ఏముంది, నేను మళ్ళీ మథుర నుంచి ఢిల్లీ వెళ్ళానంటే కనుక మళ్ళీ నాకు క్యాబ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి. సో ఎలాగో నాకు ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెయ్యలేదు. సర్లే ఇంక ఏదైతే ఏముందో తప్పట్లేదు డబ్బులు పెట్టడం అని చెప్పి ఫస్ట్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. ఫస్ట్ క్లాస్ అంటే ఒక ప్రైవేట్ రూమ్ అనమాట, హోటల్ రూమ్ లాగా ఉంటుంది. సో అది విశాఖపట్నం, వైజాగ్, నమ్దే వైజాగ్. ఇప్పుడు మళ్ళీ మనము విజయనగరం బస్సు అయితే ఎత్తుక్కోవాలన్నమాట. సో అది వారం రోజులు, నాకు తెలిసి వారం రోజులకి మించి ఎక్కువేం గ్యాప్ తీసుకొని కాల్ సెటరేట్ అయిపోతే కనుక ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేస్తాను. మామూలుగా ఉండదు. మీకు బడ్జెట్ కూడా మొత్తం ఆల్ ఇండియా ఎలా ట్రావెల్ చేయాలనేది కూడా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అప్పటి వరకు ఉంటానైతే 1 వీక్ వరకు. సో టాటా, బాయ్ బాయ్, జై హింద్.